పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కుల వివక్ష, కుల వ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ అంటున్నారు. ఆయన ఈ మధ్యనే కుల గణనపై హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ తెలంగాణలో చేపట్టిన కుల గణన కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కాసుకోండి మోడీజీ అంటూ ట్వీట్ కూడా చేశారు. ఈ అంశంపై గతంలో కూడా పలు పార్టీలు పలు రకాలుగా వ్యాఖ్యానించాయి, కార్యక్రమాలు చేపట్టాయి. దేశానికంతటికీ చెల్లుబాటయ్యేలా ఒక చట్టం చేయనంత కాలం రాష్ట్రంలో చేసే కుల గణనలకు చట్టబద్ధత ఎలా వస్తుంది అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న ప్రశ్న. తెలంగాణలో చేపట్టిన కుల గణనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే తెలంగాణలో ఈ కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా ఈ విషయంపై ఆయా రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిపై సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మొదలైన కుల గణన విజయవంతం అవుతుందా లేదా అన్న మీమాంస ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియపై చాలా ఆశలు పెట్టుకున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న కుల గణన దేశానికే రోల్ మోడల్ అవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు గట్టిగా చెబుతున్నారు. ప్రధాని మోడీకి రాహుల్ సవాల్ విసురుతూ ఇక కాసుకోండి మోడీజీ అంటూ ట్వీట్ చేశారు. రిజర్వేషన్ల పరిమితిపై ఉన్న ఆంక్షలను బద్దలు కొడతామని అంటున్నారు. వాస్తవ పరిస్థితికి తగ్గట్టుగా రిజర్వేషన్లు లేవన్నది కాంగ్రెస్ భావన. ఇందులో రాజకీయ కోణం సహజంగానే ఉంటుంది. ముఖ్యంగా బలహీన వర్గాలకు ఈ సర్వే వల్ల ఎక్కువ లబ్ధి చేకూరుతుందని, సామాజిక ఆర్థిక ప్రయోజనాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా పెంపొందించవచ్చన్నది వారి భావన కావచ్చు. వినడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ ఈ సర్వేని పూర్తి చేయవలసి ఉంటుంది. బీహార్లో కులగణనకు న్యాయపరమైన ఆమోదం రావడం లేదు. ప్రత్యేకించి ఒక చట్టం చేయకుండా కులగణన చేయడం ద్వారా దానికి చట్టబద్ధత ఎలా వస్తుందన్న ప్రశ్న వస్తోంది. ఈ సర్వేలో అన్ని వివరాలు సమగ్రంగా కరెక్ట్గా ఉంటాయా అన్న సంశయాలు కూడా ఉన్నాయి. అసలు పాలకులు మారినప్పుడల్లా ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల ప్రయోజనం ఎంతవరకు ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సమగ్ర కుటుంబ సర్వేని నిర్వహించారు. ఒకే రోజు రాష్ట్రమంతా ఈ సర్వే చేపడుతున్నామని, తప్పనిసరిగా అంతా పాల్గొనవలసిందేనని చెప్పడంతో జనం నానా కష్టాలు పడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి వేలకు వేలు వెచ్చించి స్వస్థలాలకు చేరుకుని సర్వే సిబ్బంది కోసం ఎదురుచూసి మరీ వివరాలు ఇచ్చారు. సర్వేలో పాల్గొనకపోతే ఏమవుతుందోనని భయపడ్డారు. తీరా చూస్తే ఆ డేటా ఏమైందో తెలియదు. ఆ సర్వే సాధించిందేమిటో ఎవరికి అర్థం కాలేదు. అందులో ఉన్న డేటాను ఏ రకంగా వాడారో ఎవరికీ చెప్పలేదు. చివరికి అదంతా వృధా ప్రయాస అన్న అభిప్రాయం ఏర్పడింది. ఇక 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలుత ప్రజాపాలన అనే కార్యక్రమం కింద ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీల అమలుకు గాను ఆయా స్కీములను కోరుతూ దరఖాస్తులు చేసుకోవాలని ప్రజల్ని కోరారు. దాంతో అధిక శాతం ప్రజలు బారులు తీరవలసి వచ్చింది. దరఖాస్తులు పెట్టుకోవడానికి నానాపాట్లు పడ్డారు. ఇప్పుడు వాటి ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. సర్వే గణాంకకులు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ముందు ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల సంగతి తేల్చండి అడుగుతున్నారు. అక్కడితో ఆగడం లేదు. అసలు కొనగలన్న దేనికి? మా ఆస్తుల వివరాలు, బ్యాంక్ ఖాతాలు, మా రుణాలు తదితర అంశాలతో ఏమి చేస్తారంటూ పలువురు యక్ష ప్రశ్నలు వేస్తున్నారు. వాటికి ఎన్యూమరేటర్ల వద్ద సమాధానం ఏమి ఉంటుంది? పై అధికారులు చెప్పిన వాటిని వివరిస్తున్నా ప్రజలకు అంత సంతృప్తి కలగడం లేదు. ఇళ్ల యజమానులు సర్వేలో నిజాలు చెబితే ఓకే, కానీ వారికి ఉండే సంశయాలతో వాస్తవాలు చెప్పకపోతే ఏమవుతుందన్న ప్రశ్న కూడా లేకపోలేదు. చట్టబద్ధత లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. కేవలం ఎవరు ఏ కులం అన్నది తెలుసుకోవడమే లక్ష్యమైతే ఇన్ని పాయింట్లతో సమగ్ర సర్వే అంటూ దీన్ని నిర్వహించడం అవసరమా అని కొందరు అడుగుతున్నారు. నిజమే, ప్రభుత్వాల వద్ద ప్రజలందరి సమాచారం ఉంటే దాన్ని విశ్లేషించుకుని వివిధ స్కీములు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కులాల వారీగా జాబితా ఉంటే రిజర్వేషన్ల విషయంలో నిర్దిష్ట విధానం అవలంబించడానికి వీలవుతుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వీటి ఆధారంగా ఆయా పార్టీలు టికెట్లు కేటాయించే అవకాశం పెరుగుతుంది. కులాల సర్వేతోనే పరిస్థితి మారుతుందా అంటే పూర్తిగా అవునని చెప్పలేం. ఆయా నియోజకవర్గాల్లో కులాల బలాబలాలను కూడా చూసుకునే టికెట్లు ఇవ్వడం ఇప్పటికే జరుగుతోంది. ఆ విషయాన్ని కూడా కాదనలేం. ఆదాయ వివరాలు ఉంటే దానికి తగ్గట్లుగా పేదలను ఆర్థికాభివృద్ధి చేయవచ్చు. మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాల వారు తమ ఆదాయ వివరాలను బహిర్గతం చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు. ముఖ్యంగా పేదలతో పాటు దిగువ మధ్యతరగతి వారు వివిధ ప్రభుత్వ స్కీముల కింద ప్రయోజనం పొందుతుంటారు. తమ ఆదాయం నిర్దిష్ట పరిమితి కన్నా కాస్త ఎక్కువగా ఉన్నా వాటిని తొలగిస్తారేమో అన్న భయం వారిలో ఉంటుంది. దాన్ని ఎలా పోగొడతారో తెలియదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లకోసారి నిర్వహించే జనాభా గణనలో
ఎస్సీ ఎస్టీ కులాల గురించిన సమాచారం సేకరిస్తుంది. అలాగే బీసీ జనాభాను కూడా గుర్తించవచ్చు. రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తుంటాయి. అర్హతలతో నిమిత్తం లేకుండా హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత షరతులు పెట్టడం ఆరంభిస్తారు. దానిపై ప్రజల్లో మండుతుంది. ఉదాహరణకు తెలంగాణ, కర్ణాటక, ఏపీ వంటి రాష్ట్రాల్లో సూపర్ 6 అని, గ్యారంటీలని ఎన్నికల మేనిఫెస్టోల్లో పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల చొప్పున ఇస్తామని చెబితే ఏపీలో ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని టీడీపీ ప్రకటించింది. అలాగే ఏపీలో తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని అన్నారు. 2 రాష్ట్రాల్లో ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇవే కాదు, వందల కొద్ది హామీలు గుప్పించారు. తీరా ఎన్నికలయ్యాక వాటిని ఎలా అమలు చేయాలో తెలియక, ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాక నేతలు తలపట్టుకుని కూర్చుంటున్నారు. అక్కడి నుంచి ప్రజలను ఎలా మోసం చేయాలా, డైవర్షన్ రాజకీయాలు ఎలా చేయాలా అన్న దానిపై దృష్టి పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కుల గణన అనండి, సమగ్ర కుటుంబ సర్వే అనండి, ఏది చేసినా ప్రజలకు మేలు చేయడానికి అయితే స్వాగతించవలసిందే. అలా కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు గేమ్ ఆడుతుంటే ప్రజలు హర్షించరు. దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చి చిత్తశుద్ధితో చేస్తే తప్ప ఒక్క తెలంగాణలోనో మరో రాష్ట్రంలోనో చేస్తే పెద్దగా ఉపయోగం ఉంటుందా అన్నది సందేహమే.